ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు మామిడి తండ్రి చేసే విధానం నేర్చుకుందాము. మామిడి తండ్రి అంటే కొనుక్కుని తినడం బాగా మంచిగా అలవాటు మనకు కదా, కానీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే వాళ్ళు ఎలా చేశారు, కొంతమంది చెప్తారు కదా వాళ్ళ చేతులతో ఎలాంటి చేతులతో చేశారు, ఏమేమి కలిపేశారు అనేటువంటి అయినా కానీ తినడం మామిడి తండ్రి అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కనుక ఇంకా అవన్నీ లెక్క చేయకుండా కొనుక్కొని తింటూ ఉంటారు. కానీ మనకి ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్, బోల్డ్ మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి కనుక బాగా మగ్గినటువంటి అంటే బాగా పండాలి. అలాంటి మామిడి పళ్ళు తీసుకుంటే తొందరగా ఇది మంచిగా వస్తుంది. ఎండలో పెట్టుకుని చేసుకోవడం మనకు తెలుసు, కానీ ఇప్పుడు ఈరోజు నేను ఎండలో పెట్టకుండా అది చేస్తాము. కానీ అది కాకుండా ఉడకపెట్టి ఇంకా ఎండతో పని లేకుండా మనం ఇది చేసుకోవచ్చు. మామిడి పళ్ళని ముక్కల కింద కోసేసి ఒక 5 నిమిషాలు ఇలాగ ఒక్కసారి మగ్గించుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది. ఏమైనా పీచులాగా ఉన్నదంతా కూడా మెత్తగా అయిపోతుంది. అలా గ్రైండ్ చేసుకుంటే సరే ఇలాగ మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. మనం మామిడి పళ్ళు యొక్క స్వీట్ని బట్టి మనం పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే ఆ స్వీట్ బాగుంటుంది. కొంచెం ఎక్కువ తీపి ఉండగానే చూసుకోవాలి. అప్పుడు తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇలా మొత్తం అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఉడకపెట్టాలి. నేనైతే కలెక్టర్ కాయలు అంటారు కదా, అవి బాగా తయారైనటువంటి ముగ్గుని తీసుకున్నాను, మగ్గినటువంటివి. దీంట్లో 6 కేజీ పంచదార వేసాను నేను. ఇలా మనం వేసుకుని బాగా కొంచెం గట్టిపడేలాగా ఉడకపెట్టాలి. అంటే ఇలా వేస్తే అంటుకోకుండా జారాలి. ఓం శాంతి. మనం మామిడికాయ పొయ్యి మీద పెట్టుకుని కలుపుకుంటున్నాం కదా, ఇది ఇలాగా అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. నాకైతే 40 నిమిషాలు పట్టింది ఇలా అవటానికి. అంటే మరి ఎండ లేదు కదా, ఇప్పుడు ఎండలు తగ్గినాయి కనుక ఎండలో లేకపోయినా కానీ మనం చేసుకోవడానికి బాగుంటుందని నేను ఇలా ఉడకపెట్టి ట్రై చేశాను. ముందు కొంచెం చేశాను, చాలా బాగా వచ్చింది. అందుకని మళ్ళీ ఇప్పుడు ఎక్కువ చేశాను. మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. దీన్ని నెయ్యి రాసినటువంటి ట్రేలో పోసుకోవాలి. చల్లారినప్పటికీ గట్టిగా అవుతుంది. కలర్ కూడా మామిడి తండ్రి కలర్ వచ్చింది కదా, ఇలా ఉడికినప్పటికీ దీంట్లో మనం యాలకుల పొడి కూడా వేసుకోవాలి. మన ఇష్టం, మన టేస్ట్కి నచ్చినంత వేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ వేసాను. చూసారు కదా, ట్రేలోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ రాసుకుని వేసుకుంటే చల్లారినప్పటికీ గట్టి పడుతుంది. ఒకరోజు ఎండ పెట్టుకుంటే చాలా ఫిట్గా ఉన్నట్టు కింద ఉంటుంది. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే కామెంట్స్ పెట్టండి. వేరే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా వేరే వాళ్ళకి షేర్ కూడా చేయండి. నేనైతే ఇవి ముక్కలుగా చేయట్లేదు, ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. అందుకని ఈ విధంగా ప్యాక్ చేసి ఇవ్వాలని ముక్కలుగా చేసి మీకు చూపించట్లేదు. మీరు కూడా ఇలాగా చేసి ట్రై చేయండి కదా, చాలా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇంత దళసర వచ్చింది, థిక్నెస్ అనేది ఇంతగా వచ్చింది. మీరందరూ కూడా ట్రై చేసి మీ కామెంట్స్ని పెట్టండి.